ఓకే, ఈరోజు మన క్లాస్ ఏం చేద్దామంటే రియాక్ట్లో ఒక నావిగేషన్ బార్ రెస్పాన్సివ్గా ఎలా డిజైన్ చేయాలనేది చేద్దాం. ఓకే, రెస్పాన్సివ్గా ఒక నావిగేషన్ బార్ని ఎలా డిజైన్ చేయాలి. నేను మన వెబ్సైట్ని బేస్ చేసుకొని ఒక చిన్న నావిగేషన్ బార్ని డిజైన్ చేస్తాను. మీకు పిన్ టు పిన్ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుందాం. ప్రాజెక్ట్ క్రియేషన్ కానీ చెప్తాను. క్రియేట్ రియాక్ట్ యాప్ అని చెప్పి తీసుకుందాము. మొత్తం ఓన్ స్టైల్సే రాద్దాము. మనం ఎక్కడ బూట్ స్ట్రాప్ మెటీరియల్ యూఏ కానీ బూట్ స్ట్రాప్ కానీ వాడట్లేదు. learn.net అని చెప్పి నేను తీసుకున్నాను. learn.net హోమ్ అని చెప్పి తీసుకున్నాను. ఎంటర్ కీ కొడుతున్నాను. ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. మనం వాడేవన్నీ కూడా స్క్రాచ్ లెవెల్లో సిఎస్ఎస్ఏ వాడుతున్నాం. వీ డోంట్ యూజ్ ఎనీ ఫ్రేమ్ వర్క్స్. ఓకే, రియాక్ట్ ఐకాన్స్ వరకు మనం ఇన్స్టాల్ చేసుకొని వాడదాము. ఆ రియాక్ట్ ఐకాన్స్ కూడా ఎలా ఇన్స్టాల్ చేస్తానో 1 by 1 చూడండి. రౌటింగ్ కూడా చేసేద్దాం దీనికి. ఆ రౌటింగ్ ఎలా వాడతాం అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఆ రౌటింగ్ కూడా చూసేస్తే మీకు వాట్ ఈజ్ వాట్ అనేది మీకు తెలిసింది. నో ప్రాబ్లం, ఫోల్డర్ నేమ్ ఇట్స్ నాట్ an issue. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్స్టాల్ కానివ్వండి. నేను 1 by 1 మొత్తం కోడ్ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. లెట్స్ ప్రాక్టీస్ చేయండి. ఒకసారి ఆ వీడియో పెట్టుకొని నేను కొట్టిన కోడ్ పిన్ టు పిన్ కొట్టండి. రాలేదు అని క్వశ్చన్ మార్క్ మటుకు చెప్పబాకండి. బికాజ్ ఎందుకంటే అర్థం చేసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ చేసిన అదే కోడ్ కదా. నథింగ్ టు వర్ష. ఎక్కడ తప్పు చేశామనేది సెర్చ్ చేయండి, దెన్ మీకు కోడ్ వస్తుంది. అలా కాకుండా ఎమ్మడి ఎందుకు రాలేదంటే ఎంతసేపు చూసినా అది రాదు. అది ఎందుకు రావటం లేదనేది చూడాలి. అక్కడ ఎక్కడ తప్పు కొట్టామా, స్పెల్ మిస్టేక్ కొట్టామా, లేకపోతే ఏమైనా బ్రాకెట్స్ మిస్ చేసామా, డీబగ్ చేయండి. 1 by 1 డీబగ్ చేయండి. ఎక్కడ పని చేయట్లేదో అక్కడికి డీబగ్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసుకోండి. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి చూడండి. అలా చూస్తేనే కానీ మనం ముందుకెళ్ళగలం. లేకపోతే ఏమైందంటే అలానే డ్రాప్ అయిపోతాం, మనం బిల్డ్ కాలేము. మనం ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఏంది 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలి. ఎవ్వరూ ఎక్స్పర్ట్స్ కారు. స్టైల్స్ రాసేటప్పుడు పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా స్టైల్స్ రాసినప్పుడు ఒక్కొక్క స్క్రీన్లో ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తూ సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అవి ఇష్యూస్ ఫిక్స్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు నేను ఎక్స్పర్టా, మీరు ఎక్స్పర్టా, ఎవరు ఎక్స్పర్ట్ అనేది కాదు. అందరూ కష్టపడి కోడ్ రాయాల్సిందే, దాని గురించి తెలుసుకోవాల్సిందే. నేనేమంటానంటే ఎఫర్ట్ పెట్టండి, డోంట్ ల్యాగ్. అవర్స్ ల్యాగ్ చేయొద్దు. అది ఎంత పెద్ద టాస్క్ కాబట్టి మనం అన్ని అవర్స్ ల్యాగ్ చేయడానికి. మనకు ఆల్రెడీ HTML నేర్చుకున్నాము, CSS నేర్చుకున్నాము, రియాక్ట్లో అన్ని క్లాసులు నేర్చుకున్నాము. మరి వాటన్నిటిని యూజ్ చేసి మనం చేయగలగాలి కదా. సో ఓకే, మనం ఫోల్డర్ పేరు ఏం పేరు పెట్టాం, CDLEARNDTONET హోమ్. స్పెల్ తప్పు పడ్డది కాబట్టి. ఓకే, లెట్స్ కోడ్ స్పేస్ డాట్ VS కోడ్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే, నేను ఫస్ట్ సోర్స్లో నేను ఒక కాంపోనెంట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను ఫస్ట్. సో కాంపోనెంట్స్ అని చెప్పి పెట్టుకున్నాను. ఈ కాంపోనెంట్స్లో నేను ఫస్ట్ చేసే కాంపోనెంట్ ఏంటంటే nav బార్ చేయాలనుకుంటున్నాను. navbar.cs JS ఫైల్ తీసుకుందాం. దీనికి స్టైల్స్ రాయటం కోసం నేను ఒక ఫైల్ తీసుకుంటున్నాను. దాని పేరు navbar.css అని 2 తీసుకున్నాను. సో దీని టాప్ nav బార్ అనుకోండి, ఇప్పుడు ఈ nav బార్లో నేను RAFC అని కొడితే రియాక్ట్ యారో ఫంక్షన్ వచ్చింది మనకి. RAFC ఓకే వచ్చింది కదా. ఈ డివిజన్స్ అనేవి నేను తీసేసి ఏం చేస్తానంటే ఫ్రాగ్మెంటేషన్ వాడుకుంటాను. ఓకే, ఈ ఫ్రాగ్మెంటేషన్లో నేను ఫస్ట్ వాడేది ఏంటంటే nav వాడుకుంటున్నాను. nav అనే ట్యాగ్ వాడుకుంటున్నాను. ఈ navలో నేను నా లేఅవుట్ని నేను ఫస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి UL ఒక డివిజన్ కావాలి. నాకు ఒక డివిజన్ తీసుకుంటున్నా. ఈ డివిజన్ ఎందుకోసం తీసుకుంటున్నానంటే ఆ డివిజన్ని లోగో డిజైన్ చేయడం కోసం తీసుకుంటున్నా. సో కాబట్టి UL తీసుకుంటున్నాను, దాంట్లో LI తీసుకుంటున్నాను. ఇక్కడ నేను లోగో నేము learn.net home అని చెప్పి పెట్టేశాను. ఓకే, సో నెక్స్ట్ డివిజన్ ఏం తీసుకుంటానంటే ఈ డివిజన్ వచ్చేసి నేను దేనికోసం, మీరు కావాలంటే ఇక్కడ కామెంట్స్ రాసుకోండి. ఓకే, లోగో డివిజన్ మీ ఇష్టం, మీరు రాసుకోవాలంటే కామెంట్స్ రాసుకోండి. ఆ తర్వాత నేను నెక్స్ట్ డివిజన్ ఏం తీసుకుంటున్నానంటే మిడ్ ఏరియాలో నేను రాసే మెనూస్ ఐటమ్స్ అన్నీ కావాలి. సో కాబట్టి దానికోసం UL తీసుకుంటున్నాను. ULలో LI తీసుకుంటున్నాను. నేను ఇక్కడ తర్వాత అన్ని లింక్స్ కింద మారుస్తాను. ఫస్ట్ దానికైతే C#.net అని పెట్టుకున్నాను. సో నేను దీన్ని నెంబర్ ఆఫ్ కింద కాపీ చేసుకుంటున్నాను.
ఇక్కడికి వచ్చేసి కాపీ చేసుకుంటున్నాను vb.net csv.net ado.net. సో ఇక్కడ నేను ఐ కెన్ చేంజ్ టు vb.net. ఆ తర్వాత వచ్చేసి asp.net, ఆ తర్వాత వచ్చేసి ado.net, ఆ తర్వాత వచ్చేసి mbc.net. .NETలో MVC కూడా ట్రైనింగ్ కోసం. దీని తర్వాత నేను ఇంకో సబ్జెక్ట్ కూడా చెప్పాను. ఇవన్నీ పర్ఫెక్ట్గా టీచ్ చేస్తే ఒక .NET డెవలపర్ అవుతారు, ఫుల్ స్టాక్ అని. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక బ్యాక్ అండ్ SQL కూడా ట్రైనింగ్ కోసం మనం పెట్టుకున్నాం అనమాట. సో ఇంతవరకు ఒక డివిజన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక డివిజన్లో ఏం కావాలంటే నాకు ఇంకొక డివిజన్ తీసుకున్నాను. ఈ డివిజన్లో నాకు ఏమేం కావాలంటే గెట్ సర్టిఫికేట్ అనుకున్నాము. ఒకటి మనము UL తీసుకుందాము. ఆ ULలో LI తీసుకుందాము. LIలో ఏం పెడదామంటే గెట్ సర్టిఫికేట్. ఆ తర్వాత మనం LIలో ఇంకొక LI ఏం తీసుకుందామంటే లాగిన్, లేకపోతే సైన్ ఇన్, SIGN సైన్ ఇన్. ఆ తర్వాత ఇంకొక ఐటమ్ తీసుకుంటున్నాను LI అని చెప్పని. దాని పేరు ఏం పేరు పెడుతున్నానంటే సైన్ ఇన్ తర్వాత సైన్ అప్. సో ఓకే, లెట్స్ తర్వాత ఏం చేస్తానంటే ఇంతవరకు ఈ 3 ఆప్షన్స్ నాకు కావాలి ఈ నావిగేషన్లో. నేను ఇక్కడ క్యాపిటల్ L పడ్డది, అది స్మాల్ L కావాలి మనకి ఎప్పుడు కూడా ట్యాగ్స్ రాసేటప్పుడు. నెక్స్ట్ ఇంకొక డివిజన్ తీసుకుంటున్నాను. ఈ డివిజన్ దేనికోసం పెట్టుకుంటున్నానంటే దీంట్లో కూడా నాకు కావాల్సింది బార్స్ రావాలి. టెంపరీ కోసం నేను ఏం చేస్తానంటే జస్ట్ ఒక లేబుల్ తీసుకొని అక్కడ నేను రియాక్ట్ ఐకాన్స్ కావాలి నాకు. సో కాబట్టి ఇక్కడ నేను ఏం తెచ్చుకుంటాను, బార్స్ అని చెప్పి రాసుకుంటాను, ఒక బార్. ఓకే, తర్వాత దాన్ని ఎలా మారుస్తానో చెప్తాను. ఫస్ట్ నేను వచ్చేసి టెర్మినల్లో వచ్చేసి నా మెనూని నేను ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేస్తాను. npm స్టార్ట్. సో దీనికి నేను స్టైల్స్ వాడుకోవాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ ఇంపోర్ట్ ./navbar.css అని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే, సో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నాకేం కావాలి, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ యాప్.js లోకి నేను కాల్ చేయాలనుకుంటున్నాను. ఈ యాప్.js లో ఉన్న కోడ్ మొత్తం కూడా నేను రిమూవ్ చేశాను. RAFC అని చెప్పి నేను రాసుకున్నాను. ఓకే, RAFC అని చెప్పి రాసుకున్నాను. ఇక్కడ నేను navbar ని కాల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి navbar అని చెప్పనే కాంపోనెంట్ని నేను కాల్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత లేఅవుట్ అవన్నీ ఎలా మారుస్తానో 1 by 1 చూపిస్తాను. సో ఫస్ట్ మనకి ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోయింది, మనం అనుకునే 4 వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు వీటిని ఒక సింగిల్ లైన్లోకి వెళ్ళేటట్టు చేయాలి ఫస్ట్ మనం. సో కాబట్టి మనం ఈ డివిజన్స్ ఏదైతే మనం వాడుకుంటున్నామో ఈ navbar.లోకి వచ్చేసి మనం ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే గ్లోబల్గా మనం బాక్స్ సైజింగ్ వచ్చేసి బార్డర్ బాక్స్ తీసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి మార్జిన్స్ వచ్చేసి 0 pixels పెట్టుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి ప్యాడింగ్ కూడా మనం 0 pixels పెట్టుకుందాము. ఆ తర్వాత ఫాంట్ ఫ్యామిలీ కూడా కావాలంటే మనం ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకుందాం. నేను చెప్పాను నేను ఆల్రెడీ fonts.google.comలోకి వెళ్ళి మనం తెచ్చుకోవాలని, అది కూడా తీసుకొస్తాను మీకు 1 by 1. ఇప్పుడు మనం ఇక్కడికి వస్తే మనకి మెనూ మొత్తం కిందకి కనబడుతుంది. నేను ఇప్పుడు ఈ నావిగేషన్ బార్ JSలో నేను వాడిన నావ్కి ఈ నావ్ అనే డివిజన్ ఉంది కదా, ఈ నావ్కి నేను కొన్ని ప్రాపర్టీస్ రాయాలనుకుంటున్నాను. సో నేను అక్కడ ఈ నావ్ అనే ట్యాగ్కి నేను డైరెక్ట్గా ప్రాపర్టీస్ రాసుకోవచ్చు. సో అలా రాస్తే ఏమైందంటే ఎక్కడ నావ్ వాడినా కానీ అన్నిటికీ రిఫ్లెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా నేను టాప్ నావ్ అని చెప్పని పెట్టుకుంటున్నాను, టాప్ నావ్ బార్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. సో ఈ క్లాస్ నేమ్ నేను కాపీ చేసుకొని నేను navbar.cssలోకి వెళ్ళి ఇక్కడ నేను ఆ క్లాస్కి కోడ్ రాస్తున్నాను. ఈ కోడ్లో నాకు ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే విడ్త్ డిస్ప్లే ఎలా కనపడాలంటే దాంట్లో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఫ్లెక్సిబుల్గా రావాలి. ఆ తర్వాత వచ్చేసి హైట్ వచ్చేసి నేను ఒక 40 pixels తీసుకుంటున్నాను. అట్లనే దాంట్లో ఉన్న డివిజన్స్ అన్నీ కూడా జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, స్పేస్ బిట్వీన్ తీసుకుంటున్నాను. తర్వాత నాకు సెట్ కాకపోతే మార్చుకుంటా. అలైన్ ఐటమ్స్ వచ్చేసి సెంటర్ తీసుకుంటున్నాను. హైట్ ఇచ్చాను. నేను విడ్త్ కూడా స్పెసిఫై చేయాలనుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 100% వ్యూ పోర్ట్ విడ్త్ తీసుకోవాలనుకుంటున్నాను. దెన్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను మిడ్ నైట్ బ్లూ తీసుకుంటున్నాను. దట్స్ ఆల్. ఇప్పుడు నేను ఒకసారి బ్యాక్ వచ్చేసాను, నాకు మొత్తం వచ్చేసినాయి ఇన్లైన్లోకి వచ్చేసిన డివిజన్స్. ఆ డివిజన్లో ఉన్న కంటెంట్స్ కూడా ఇన్లైన్లోకి రావాలి. సో కాబట్టి ముందు నేను ఆ డివిజన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ ఒక లైన్లోకి తేవాలంటే ఈ navbar.jsలో నేను వీటికి డిఫరెంట్ క్లాసెస్ చేసుకుంటాను.
సో క్లాస్ నేమ్ అని చెప్పని తీసుకొని దీన్ని ఏం చేస్తా అంటే nav logo అని చెప్పని ఒక స్టైల్ తీసుకుంటాను. ఆ తర్వాత డివిజన్కి వచ్చేసి nav items అని చెప్పని క్లాస్ నేమ్ తీసుకుంటాను. క్లాస్ నేమ్ వచ్చేసి nav items అని చెప్పని తీసుకుంటాను. nav items ఇది ఎక్కడ ఉండే మనకి ఐటమ్స్ అన్ని కూడా మిడ్ లో ఉండాలి మనకి. సో కాబట్టి nav items మిడ్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఈ nav items మిడ్ తర్వాత ఇంకోటి ఏంటి, ఈ డివిజన్ లో మనం రెండు ఈవెల్స్ ఒకే డివిజన్ లో పెట్టుకోవడం ఇట్స్ ఎ బెస్ట్ మెథడ్ అనమాట. ఈ డివిజన్ ని ఇంకో దాంట్లో పెడదాము. ఇది nav items అని పెడదాము. ఫస్ట్ nav items అని పెడదాము. ఇది వచ్చేసి ఈ డివిజన్ కి ఏం పెడదామంటే ఇంకో క్లాస్ నేమ్ తీసుకుందాం. క్లాస్ నేమ్ అని చెప్పని nav items రైట్ అని పెడుతున్నాను నేను. RIGHT రైట్ అని పెట్టుకున్నాను. ఇది nav items రైట్. ఇక్కడ ఇంకో క్లాస్ తీసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ క్లాస్ దీనికి అవసరం లేదు మనకి, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ లాస్ట్ లోనే ఉంది కాబట్టి ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఫస్ట్ వీటికి స్టైల్స్ రాద్దాం, తర్వాత వాటి గురించి ఆలోచిద్దాం. ఈ nav లోగో కూడా ఇప్పుడు మనం ఏమి రాయకపోయినా ఇట్ షుడ్ బి వర్క్స్. nav items కి ఫస్ట్ రాద్దాము. navbar.js లోకి CSS లోకి వెళ్దాము. ఫస్ట్ వచ్చేసి దీనికి కూడా నేనేమి పెద్దగా రాయదలుచుకోవట్లేదు, ఓన్లీ డిస్ప్లే ఫ్లెక్స్ ఒక్కటే రాస్తున్నాను. ఆటోమేటిక్గా మీరు కోడ్లోకి వెళ్ళిపోయి చూస్తే ఇవి డిస్ప్లే ఫ్లెక్స్లోకి వచ్చేస్తే ఈ ఐటమ్స్ అన్ని బుల్లెట్స్ లాగా వస్తాయి మనకి కదా. nav బార్లో ఏమని వచ్చినాయి, డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పి వచ్చేసి డిస్ప్లే ఫ్లెక్స్ అని పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ నెక్స్ట్ ఈ nav ఐటమ్స్ లో ఒక్కొక్క ఐటమ్ కూడా మనకి ఇండివిజువల్ గా రావాలి, అది కూడా మనం తీసుకొచ్చే చూద్దాము. nav ఐటమ్స్ తర్వాత ఇంకోటి ఏముంది మనకి navbar.js లో ఇక్కడ ఈచ్ LIకి ఒక లిస్ట్ ఐటమ్ అని చెప్పి ఒక స్టైల్ రాసుకుందాం. క్లాస్ లిస్ట్ లేకపోతే మెనూ ఐటమ్ లేకపోతే nav ఐటమ్, దాని పేరు ఏం పెడదాం, nav ఐటమ్. సో ఈ nav ఐటమ్ ఒక స్టైల్ రాసేద్దాం. ఫస్ట్ రాసే ముందే ఎక్కడెక్కడ nav వాడామో వాటి మొత్తానికి ఇక్కడ ఏం చేద్దామంటే పేస్ట్ చేసేద్దాం. లెట్స్ పేస్ట్ ఆన్ ద ఆల్. ఇక్కడ కూడా పేస్ట్ చేసేద్దాం, ఇక్కడ కూడా పేస్ట్ చేసేద్దాం. సో ఇక్కడ సర్టిఫికేట్ అనేది మనం లాగిన్ అయినప్పుడే డౌన్లోడ్ చేసుకునేది పెడదాం కాబట్టి దీన్ని కూడా తీసేద్దాం ఇక్కడ మనం. ఓకే, nav ఐటమ్ రైట్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి nav ఐటమ్కి మనం కోడ్ రాయాలి కదా. సో nav ఐటమ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. navbar.css లోకి వెళ్దాం. ఇక్కడ nav ఐటమ్స్కి ఫ్లెక్స్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి nav ఐటమ్కి ఏం చేస్తానంటే ఇది కూడా డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తున్నాను. ఆ తర్వాత కలర్ వచ్చేసి నేను వైట్ ఇస్తున్నాను. అట్లానే ఫాంట్ వెయిట్ వచ్చేసి ఒక 500 ఇస్తున్నాను. ఫాంట్ వెయిట్ కొద్దిగా థిక్గా రావటం కోసం. లెట్స్ కమ్ బ్యాక్. థిక్గా వచ్చేసి మనకి కాకపోతే ఇవన్నీ ఇంకా కిందకే ఉండే మనకి. ఎలా ఉండే, కిందకే ఉండే nav ఐటమ్. సో ఎందుకనంటే మనం ULకి ఎటువంటి స్టైల్స్ రాయలేదు మనం అక్కడ, అంటే మిగతా వాటికి కూడా మనం రాయాల్సిన ఇంకా ఉండే. nav బార్లో nav ఐటమ్స్ రైట్ని కూడా మనం ఫ్లెక్స్ చేయాలి. ఏం చేయాలి, nav ఐటమ్ రైట్ని కూడా ఫ్లెక్స్ చేయాలి. ఇక్కడ nav ఐటమ్ రైట్ని కూడా మనం డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాము. ఇక్కడ ఇంకొకటి చేయాలి, ఇక్కడ మనం డిస్ప్లే ఫ్లెక్స్ బై డిఫాల్ట్ రోలోనే ఉంటుంది. ఇంకా ఏముండే మనకి navbar.jsలో ఈ nav ఐటమ్స్ అనేది చేసాక మనం డిస్ప్లే ఫ్లెక్స్ చేసాము. nav ఐటమ్ బార్. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్, రిఫ్రెష్ చేద్దాము. ఇక్కడ దీనికి ఇంకా మనం learn.net సైన్ అప్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ వెళ్ళాలి, డిస్ప్లే ఇన్లైన్కి వెళ్ళిపోవాలి. ఓకే, సో మనం ఏదైతే ULకి రాస్తామో UL క్లాస్ ఏం రాసుకుందామంటే nav లిస్ట్ అని చెప్పి రాసుకుందాం ఇక్కడ. సో క్లాస్ నేమ్ NAVLIST nav లిస్ట్. ఈ nav లిస్ట్కి మనం ఒక చిన్న స్టైల్ అప్లై చేద్దాం. navbar.css లోకి వెళ్ళి డాట్ nav లిస్ట్ ఓపెన్ క్లోజ్ ద బ్రాకెట్. ఇక్కడ డిస్ప్లే ఇన్లైన్ అని పెట్టేసేయండి. డిస్ప్లే ఇన్లైన్ అని పెట్టేసి ఇక్కడికి వచ్చేయండి. సో రిఫ్రెష్ చేస్తే మీకు ఇక్కడ ఏమైంది, ఇది ఇప్పుడు కూడా మీకు వర్టికల్గానే వస్తుంది. సో డిస్ప్లే ఇన్లైన్ అన్నప్పుడు కంపల్సరీ
మనం ఇంకొకటి మెన్షన్ చేయాలి. ఇక్కడ బాక్స్ సైజింగ్ టాప్ nav బార్ ఫ్లెక్స్ డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి రో తీసుకుందాం. డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి రో తీసుకుందాము. సో ఇక్కడ మనకి ఈ 3 వచ్చినవి, కానీ ఇవి 2 ఏమేమిటివి? ASP.NET సైన్అప్ అనే రెండింటికి ASP.NET అంటే ఏంటిది? nav ఐటమ్స్ అనే దానికి మనం స్టైల్ రాయలేదా? nav ఐటమ్స్ అనే దానికి మనం స్టైల్ రాసామా లేదా? రాసాము. డిస్ప్లే ఫ్లెక్స్ రాసాము. సో ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి రో రాసాము. దాంట్లో ఉన్నాయని రోలోకి వెళ్ళిపోవాలి. సో నాట్ టు గోయింగ్. ఓకే, అయినా వర్టికల్ గానే వస్తుంది మనకి. మనం స్పేస్ అరౌండ్ హైట్ ఇచ్చాము. అలైన్ ఐటమ్స్ ఫ్లెక్స్ డైరెక్షన్ nav ఐటమ్స్ nav లిస్ట్ డిస్ప్లే ఇన్లైన్ డిస్ప్లే ఫ్లెక్స్. ఎస్, అట్లనే దీన్ని కూడా డిస్ప్లే ఫ్లెక్స్ చేయాలి. దీనికి చేయాలంటే ఇక్కడ ఈ nav ఐటమ్స్ అనేదానికి nav ఐటమ్స్ రైట్ లో కూడా మనం ఒక స్టైల్ రాయాలి. కాపీ చేసుకుందాం. navbar.css లో కొద్దాం. ఇది కూడా డిస్ప్లే ఫ్లెక్సే రాసాం మనం ఆల్రెడీ. nav ఐటమ్స్ రైట్ అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఇచ్చేద్దాం. ఆటోమేటిక్గా డిఫాల్ట్గా రో తీసేసుకుంటాం. సో సైన్ ఇన్ వరకు రాలేదు మనకి. ఎందుకని రాలేదో ఒకసారి navbar.js లో మనం ఇక్కడ క్లాస్ నేమ్ nav ఐటమ్ వాడాము. సో ఇక్కడ nav లిస్ట్ UL కి ఇంకా వాడలేదు మనము. అది కూడా కాపీ చేసుకొని ఈ nav లిస్ట్ ని కూడా వాడేద్దాం. ఆ నావిగేషన్ బార్ లో లిస్ట్. సో లెట్స్ కమ్ బ్యాక్. మొత్తం నీట్ గా మనకు వచ్చేసి వీటికి మార్జిన్స్ కావాలి మనకి. సో కాబట్టి మనం ఏదైతే nav లిస్ట్ వాడుకున్నామో దానికి మార్జిన్స్ వాడుకుంటే చాలు మనం. సో మార్జిన్స్ లో మనకి మార్జిన్ లెఫ్ట్ కావాలి. నాకు ఎంత కావాలంటే ఒక 8 పిక్సెల్స్ కావాలి. అలానే ఈచ్ నెంబర్ యొక్క మార్జిన్ రైట్ కూడా నాకు ఒక 8 పిక్సెల్స్ కావాలి. సో దట్స్ అలా. సో ఇప్పుడు మనం పేజ్కి వెళ్తే లెఫ్ట్ రైట్ కూడా 8 పిక్సెల్స్ అలైన్మెంట్ వచ్చేసింది. అయితే దీనికి ఇంకా మనం ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ బార్స్ కి మనం ఏమి ఇవ్వలేదు. ఆ రెండింటికి మనం ఏమి చెప్పలే ఇంకా. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ ఏదైతే లెరన్ డాట్ అనేది UL ఏంటిది మనకి ఇక్కడ క్లాస్ nav లిస్ట్. ఓకే, దాన్ని కాపీ చేసేసుకొని UL కూడా అప్లై చేయండి. LI వచ్చేసి nav ఐటమ్ కదా. సో ఈ nav ఐటమ్ అనే దాన్ని కాపీ చేయండి. అన్నిటినీ కామనైజ్ చేసుకోండి. సో సింపుల్. ఇప్పుడు కమ్ బ్యాక్ రండి. ఇక్కడ కూడా లెరన్ డాట్ నెట్ అనేది వచ్చేసింది. సైన్ అప్ అని వచ్చేసింది. బార్ వచ్చేసింది. ఓకే, ఈ బార్ అనే దాన్ని కూడా మనం వైట్ లోకి తీసుకురావాలంటే మనం ఒకేసారి ఇక్కడ రియాక్ట్ ఐకాన్స్ పెట్టేసుకుందాం మనం. సో కాబట్టి రియాక్ట్ ఐకాన్స్ పెట్టుకోవాలంటే దాన్ని డిలీట్ చేద్దాము. డిలీట్ చేసిన తర్వాత ఏం కావాలి మనకి ఇక్కడ దీనికి బార్ అనేది ఒకటి కావాలి కాబట్టి, సో ఇక్కడ నేను బ్రేక్ ఇచ్చేసి అప్లికేషన్ రన్ నుంచి బయటకు వచ్చి npm install react space icons అని చెప్పి అనుకుంటే రియాక్ట్ ఐకాన్స్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఏం కావాలనేది మనం ఒకసారి నెట్లోకి వెళ్ళిపోయి రియాక్ట్ ఐకాన్స్ అనే సైట్ని ఓపెన్ చేసుకొని మనకి ఇక్కడ రియాక్ట్ ఐకాన్స్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం ఏం చేయాలి? బార్స్ అనేవి కావాలి మనకి. సో ఇక్కడ బార్ అని చెప్పని పెట్టి మనం ఎంటర్ కీ కొడితే ఆటోమేటిక్గా బార్స్ వస్తాయి. ఈ బార్స్ లో FA బార్స్ ఇది తీసుకోవాలనుకుంటున్నాను. ఏదైతే నేను తీసుకోవాలనుకుంటున్నానో దానికి సంబంధించిన ప్యాకేజ్ని కాపీ చేసుకొని ఇక్కడ పైన నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంపోర్ట్. సో ఆల్రెడీ ఇంపోర్ట్ కూడా మనం కాపీ చేసాం కాబట్టి జస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం. దీని పేరు ఏం పేరు? FA బార్స్. ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తానంటే ప్రస్తుతానికి 2 బార్స్ డిస్ప్లే అయ్యేటట్టు పెడతాను. ఏది క్లోజ్ బార్, FA బార్. అది కండిషనల్ రెండరింగ్ ఎలా జరిగింది అనేది మీకు చెప్తాను. ఇక్కడ నాకు ఇంకోటి ఏం కావాలి? క్రాస్ అంటాం. CROSS క్రాస్. సో క్రాస్ అని కొట్టగానే క్రాస్ ఐకాన్స్ వస్తాయి. ఇటు క్లోజ్ చేసేవి. సో వీటిలో మనకి క్రాస్ ఐకాన్ ఇది కావాలి, లేకపోతే ఇది కావాలనుకున్నాం. దీని మీద క్లిక్ చేద్దాం. ఇలా క్రాస్ ఐకాన్ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ ఇంపోర్ట్ కూడా కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని పైకి వచ్చేసి ఇక్కడ ఇంపోర్ట్ని కూడా పేస్ట్ చేద్దాం. మీరు ఇవే చేయాలని లేదు. మీకు నచ్చిన క్రాస్ తీసుకోవచ్చు, మీకు నచ్చిన ఐకాన్ తీసుకోవచ్చు. నో ఇష్యూ అబౌట్ దట్. సో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ దాన్ని కూడా నేను ఒకేసారి పేస్ట్ చేసేస్తాను. తర్వాత కండిషనల్ రెండరింగ్ అనేది ఎలా చేస్తామనేది చెప్తాను నేను ఇప్పుడు. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. మన వెబ్సైట్లో రన్ చేయలేదు కాబట్టి ఇంకా రన్ కావట్లేదు.
సో నేను ఒకేసారి npm ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటాను. రౌటర్ డామ్ ఎంటర్ కీ కొట్టేస్తాను. అంటే మళ్ళీ బ్యాక్ వచ్చి నేను బ్రేక్ చేసి చేయకుండా రౌటర్ డామ్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటాను. దీన్ని ఒకసారి నేను క్లోజ్ చేస్తాను, మళ్ళీ ఓపెన్ అవుతుంది కాబట్టి అది. సో లెట్స్ ఇప్పుడు మనకి ఇన్స్టాల్ అయిపోయినాయి. అడ్రస్ విల్ బి ఓకే. దెన్ npm స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి ఐకాన్స్తో సహా మొత్తం వస్తాయి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐకాన్ క్లోజ్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? సో ఇన్ బిట్వీన్ అది ఓపెన్ అయ్యేలోపు మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే యూజ్ స్టేట్ తోటి ఒక టాగల్ మెనూని క్రియేట్ చేసుకోవచ్చు. కాన్స్టెంట్ ఓకే mnu టాగల్. సో వేరియబుల్ పేరు ఏంది mnu టాగల్ అని పెట్టుకుందాం. సో కామా సెట్ mnu టాగల్, సెట్ mnu toggle టాగల్. సో ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ అనే ఒక స్టేట్ వేరియబుల్ని మనం తీసుకుందాం. యూజ్ స్టేట్లో దాని డిఫాల్ట్గా ట్రూ ఇచ్చేద్దాం, అంటే విజిబుల్లో ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఈ మెనూ టాగల్ని కాపీ చేసుకొని మనం కిందకి వచ్చి ఇక్కడ కండిషనల్ రెండరింగ్ చేయొచ్చు. మనం ఏం చేయొచ్చు అంటే కండిషనల్ రెండరింగ్. సో ట్రూ అయితే FA బార్స్ కనపడాలి, ఫాల్స్ అయితే క్రాస్ కనపడాలి. దట్ సింపుల్. సో ఫాల్స్ అయితే క్రాస్ కనపడాలి. అయిపోయింది, ఇంతవరకు రాసేసాము. ఇప్పుడు మనం మెయిన్ మెనూలోకి వెళ్ళిపోదాం. డిఫాల్ట్గా ఈ బార్స్ కనపడుతుంది. ఇప్పుడు దీనికి మనం ఒక చిన్న స్టైల్ రాసుకుందాము. ఇక్కడ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు nav bars అని చెప్పి రాసుకున్నాం. ఓకే, ఈ nav bars క్లాస్ని నేను కాపీ చేసేసుకొని ఇక్కడికి వెళ్ళిపోయి CSSలోకి వెళ్ళి నేను nav bars వరకు ఒక స్టైల్ రాసుకోవాలనుకుంటున్నా. ఆ స్టైల్ ఏంటంటే నాకు బై డిఫాల్ట్గా కలర్ వచ్చేసి వైట్లో కనపడాలి. నాకు అవి వైట్లో కనపడాలి. అలానే మార్జిన్ రైట్ వచ్చేసి నాకు ఒక 10 పిక్సెల్స్ మార్జిన్, రైట్ సైడ్ మార్జిన్ కావాలి నాకు. సో లెట్స్ కమ్ బ్యాక్. ఇప్పుడు 10 పిక్సెల్స్ రైట్ వచ్చింది. నేను ఇక్కడ క్లిక్ చేసినప్పుడు అది ఇంటూ బారు రావాలి. అంటే క్లిక్ చేసినప్పుడు రావాలంటే మనకి ఈ ఏదైతే ఈ మెనూ బార్స్ మీద అంటే ఈ డివిజన్లో మనం క్లిక్ చేస్తే ఇవి టాగలింగ్ అవుతూ ఉండాలి. ఎక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ nav bars డివిజన్ మీద క్లిక్ చేసినప్పుడే కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆన్ క్లిక్ అనే ఈవెంట్ తీసుకొని నేను రాసే కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏంటంటే సెట్ మెనూ టాగల్ ఏదైతే ఆన్లో ఉంటుందో అది ఆఫ్ అయిపోవాలి. mnu టాగల్ అని చెప్పని అది ఆఫ్ అయిపోవాలి. దట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం పేజ్లోకి వచ్చాం. ఇక్కడ క్లిక్ చేస్తే ఇంటూ ఓపెన్ అవుతుంది, ఈక్వల్ ఓపెన్ అవుతుంది. దిస్ పోర్షన్ ఆల్సో కంప్లీటెడ్. ఇది ఎప్పుడు కనపడాలి నాకు? ఎప్పుడైతే నేను ఈ డివిజన్ ఎప్పుడు కనపడాలి? nav bar బై డిఫాల్ట్గా ఈ nav bars అనే డివిజన్ క్లోజ్లో ఉండాలి. సో కాబట్టి నేను ఇక్కడ రాసే ప్రాపర్టీ డిస్ప్లే నన్ అని చెప్పి రాసుకుంటాను. సో నౌ ద డివిజన్ షుడ్ నాట్ బి విజిబుల్. నేను ఎప్పుడైతే రెండరింగ్ స్లో అవుతానో అప్పుడే నాకు తగ్గాలి. ఇప్పుడు నేను మీడియా మొత్తం రాసాము. వీటికి మార్జిన్స్ ఇంకా మనం అప్లై చేయలేదు. సో మార్జిన్స్ కావాలనుకున్నాం కదా, మనం వీటికి nav లిస్ట్కి మార్జిన్స్ లెఫ్ట్ రైట్ రాసాము, nav ఐటెంకి రాయలేదు. సో లెఫ్ట్ రైట్ 8 పిక్సెల్స్ 8 పిక్సెల్స్ రాసాము. మనం అసలు వీటికి వాడిన navకి ఏం వాడాము? nav ఐటెంకి వాడాము. nav ఐటెంకి వాడినప్పుడు మనం ఇక్కడ CSSలో nav ఐటెంకి రాయలేదుగా లెఫ్ట్ మార్జిన్, nav లిస్ట్కి రాసాం. ఇక్కడ రాయాల్సింది మనం ఇవి రెండు అక్కడ కాదు రాయాల్సింది, nav ఐటెంలో రాయాలి. nav ఐటెంలో ఇక్కడ రాయాలి లెఫ్ట్ రైట్ మార్జిన్స్. ఆటోమేటిక్గా మీకు మార్జిన్స్ కూడా వచ్చేసినాయి వాటికి. వీటి మీద కర్సర్ వెళ్ళినప్పుడు మనకి ఎప్పుడు కూడా పాయింటర్ కాకుండా హ్యాండ్ సింబల్ రావాలి కాబట్టి కర్సర్ అని చెప్పి తీసుకొని పాయింటర్ అని పెట్టేసేయండి. ఆటోమేటిక్గా వాటి మీదకి వెళ్ళినప్పుడు మీకు హ్యాండ్ సింబల్ అనేది విజిబుల్లోకి వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని రెస్పాన్స్ చేయాలనుకుంటున్నాను. ఈ రెస్పాన్స్ చేయాలంటే నేను ఇన్స్పెక్ట్ అనే దానికి వెళ్ళిపోయి ఇప్పుడు నాకు ఈ స్క్రీన్ అనేది విండో వర్షన్లోనే ఉండాలి. ఎక్కడ బ్రేక్ పాయింట్ తీసుకోవాలనేది నేను ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాను. సో నేను స్క్రీన్ జరుపుతూ ఉంటే నాకు పైన పిక్సెల్స్ కనపడుతుంది. 924, 907, 876 అట్లా పిక్సెల్స్ కనబడుతుంది కదా. సో ఆ పిక్సెల్ బేస్ చేసుకొని నేను రెండరింగ్ రాసుకుంటాను. ఇప్పుడు నేను ఎప్పుడైతే క్లోజ్డ్ ఎక్కడికి వచ్చేటప్పటికి 740కి రాసుకోవచ్చు. నేను ఎప్పుడైతే 740కి వస్తుందో ఈ రైట్ సైడ్ ఈ మధ్యలో ఉన్నది ఫస్ట్ క్లోజ్ అయ్యేటట్టు నేను సెట్ చేసుకోవచ్చు. సో కాబట్టి 740కి. సో కాబట్టి ఇక్కడ మీడియా కొరి మనం రాసుకోవచ్చు @media
సో నేను ఓపెన్ ద బ్రాకెట్, మినిమం విడ్త్ ఎంత 740 పిక్సెల్స్ అని చెప్పని రాసుకున్నాం. 740 పిక్సెల్స్లోకి రాగలే ఆటోమేటిక్గా నాకు ఏమైపోవాలంటే ఏదైతే ఈ మిడిల్ బార్ ఉంటుందో, ఏది మిడిల్ బార్ ఏంటిది, ఇది దీని డిస్ప్లే ఏంటిది, ఇదే కదా nav ఐటమ్సే కదా మిడిల్లోది. సో కాబట్టి nav ఐటమ్స్ అనేది నాకు కనపడకుండా అయిపోవాలి. సో కాబట్టి నేను nav bar CSSలోకి వచ్చి ఇక్కడ నేను డాట్ nav ఐటమ్స్ క్లోజ్ ఓపెన్ ద బ్రాకెట్ డిస్ప్లే నన్ అని చెప్పని పెట్టేసుకుంటాను. సో ఎప్పుడైతే నేను అది రీచ్ అవుతానో, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసేసాను. సో నేను ఇప్పుడు బయటకు వెళ్ళాను, ఆటోమేటిక్ కట్ అయిపోయింది, ఇంకా కనపడలేదు కదా. సో ఇంకా రీలోడ్ అవుతుంది, అది జస్ట్ వెయిట్. రీలోడ్ అవుతుంది, వెయిట్ ఏ మినిట్. ఎస్, ఇప్పుడు నేను ఇప్పుడు తగ్గిస్తుంటే అది ఎవ్రీ టైం ఏమవుతుందంటే ఇక్కడ మనం పెట్టాల్సింది మినిమం విడ్త్ మ్యాక్సిమం విడ్త్ అంతవరకు ఉన్నప్పుడు @media మ్యాక్సిమం విడ్త్ 740 పిక్సెల్స్ అయితే nav ఐటమ్స్ డిస్ప్లే కావాలి. సో ఇప్పుడు కనబడుతుందా, మనకు వచ్చేసింది. ఎప్పుడైతే నేను అంతకంటే తక్కువకి వెళ్తానో అప్పుడు అది విజిబుల్ బ్రేక్ అయిపోవాలి, ఎగ్జాక్ట్లీ బ్రేక్ అయిపోతుంది. సరిపోయింది. ఇప్పుడు నేను క్లోజ్గా వచ్చినప్పుడు ఈ రెండు సర్దుకోవడం ప్రాబ్లం అవుతుంది. ఆ రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయని తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ మొబైల్ ఎడిషన్లోకి వెళ్ళిపోతాం. మొబైల్లో అవి టచ్ అవుతున్నాయా లేదా, టచ్ కావట్లా. మీరు డిఫరెంట్ వర్షన్ చూసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ గ్యాలక్సీ S8 అయినా టచ్ కావట్లేదు కదా. ఈ సైన్ అప్ సైన్ ఇన్ అనేది రెండు పైన ఉంచుకోవచ్చు. ఇంకా మనకి బార్స్ డిస్ప్లే కావాలి. మనకి ఇక్కడ బార్స్ అనేది ఏం చేసాము, డాట్ nav బార్స్ అని చెప్పని ఒక స్టైల్ రాసాము. అది డిస్ప్లే బ్లాక్, లేకపోతే డిస్ప్లే ఏం చేసుకోవచ్చు, డిస్ప్లే బ్లాక్ అని పెట్టేస్తే ఆటోమేటిక్ అది డిస్ప్లేలోకి వచ్చేసింది. మనకి ఇక్కడ రిఫ్రెష్ చేసేస్తే ఎప్పుడైతే మనం అంతకంటే తక్కువలోకి వస్తున్నామో, అంటే మొబైల్లో ఉన్నా కూడా మనకు రావాలి అది. సో రీలోడ్ అవుతుంది, వెయిట్ ఏ మినిట్. సో మనం ఫుల్ స్క్రీన్లోకి వద్దాము. బ్లాక్ అన్న పెట్టచ్చు, లేకపోతే ఫ్లెక్స్ అన్న పెట్టుకోవచ్చు. డిస్ప్లే అన్న పెట్టాం కాబట్టి ఆయిల్ షో వచ్చేసింది. ఇప్పుడు నేను ఎప్పుడైతే లెస్ అవుతున్నానో ఆటోమేటిక్గా అది టచ్ కాగానే నాకు ఇక్కడ బార్స్ కూడా వచ్చేసినాయి కదా. వచ్చినప్పుడు నాకు ఈ సైన్ అప్ సైన్ అవుట్ అనేది ఏమవుతుందంటే ఈ ఎడ్జ్కి వెళ్తుంది, నేను మొబైల్లోకి వెళ్ళిపోతున్నా. మొబైల్లో కూడా నాకు ఫిట్ అయింది, సరిపోయింది. కానీ ఒక స్టేజ్లో ఉన్నప్పుడు నాకు డెస్క్టాప్లో ఉన్నప్పుడు ఈ మధ్యలో వస్తున్నాయి, కానీ దీని పక్కనే రావాలి. అలా పక్కనే రావాలంటే ఏదైతే మనం nav బార్లో ఈ సెకండ్ లిస్ట్ వాడామో, nav ఐటమ్స్ రైట్ అని వాడాం కదా, ఆ CSSలోకి వెళ్ళి nav ఐటమ్స్ రైట్ అనే స్టైల్లోకి వెళ్ళి డిస్ప్లే ఫ్లెక్స్ రో కాకుండా రో రివర్స్ అని పెట్టుకోండి. ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎలిమెంట్స్. సో అప్పుడు ఏమైందంటే మీకు ఇప్పుడు నేను ఇలా స్టార్ట్ చేశాను, వెన్ ఎవర్ ఐ రెడ్యూస్ టు దట్ ఏమవుతుంది, ఈ మూడు ఈక్వల్ స్పేస్ తీసుకుని ఇన్ బిట్వీన్లో పెట్టాం కాబట్టి ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా సెంటర్కే వచ్చేస్తుంది. సో మనం ఒకసారి మొబైల్లోకి వెళ్తే పర్ఫెక్ట్గానే ఫిట్ అవుతుంది. ఓకే, దట్స్ సరిపోయింది. మొబైల్లో సరిపోయింది, డెస్క్టాప్లో సరిపోయింది మనకి. ఇప్పుడు మనకి ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ మనం అనుకున్న కాన్సెప్ట్ ఏంది, ఎప్పుడైతే ఇది స్క్రీన్ రెడ్యూస్ అవుతుందో దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ మెనూ మధ్యలో మిస్ అయిపోయిన మెనూ కిందకు రావాలి. సో ఎప్పుడైతే క్లిక్ చేసినప్పుడు మనకి ఒక కొత్త స్టైల్ కావాలి. దేనికి కావాలి కొత్త స్టైల్ అంటే, ఏదైతే మనం మిడ్లో ఒక స్టైల్ రాసి ఉంటామో, ఏది డివిజన్ క్లాస్ nav ఐటమ్స్ అని రాసాం కదా, ఈ nav ఐటమ్స్ కాపీ చేసుకుందాం. CSS nav bar CSSలోకి వద్దాము. ఈ కిందకు వచ్చి డాట్ nav ఐటమ్స్, ఓకే, nav ఐటమ్స్ రైట్ అని నేను పెడతాను. nav ఐటమ్స్ రైట్ ఆల్రెడీ ఉందా మనకి, ఓకే. nav ఐటమ్స్ బార్ అని పెడతాను, బార్ nav ఐటమ్స్ బ్లాక్ అని పెట్టుకుంటున్నాను.
ఓకే, nav ఐటమ్స్ బ్లాక్ అని పెట్టుకుంటున్నాం. ఇవి ఏమేమి బ్లాక్ అయిపోవాలంటే మనకి జరిగినప్పుడు నేను ఒకటి రాసిన తర్వాత మిగతా వాటన్నిటిని మారుస్తాను. ఈ nav ఐటమ్స్ బ్లాక్ అనే స్టైల్ మనకి యాడ్ అవ్వాలి. దీంట్లో ఏం జరగాలంటే డిస్ప్లే బ్లాక్ ఫ్లెక్స్ కాకుండా మనకి బ్లాక్ లో ఉండాలి. పొజిషన్ వచ్చేసి ఫిక్స్డ్ లో ఉండాలి. పొజిషన్ ఎలా ఉండాలి? ఫిక్స్డ్ ఉండాలి. అట్లనే టాప్ ఎంత ఉండాలంటే స్క్రీన్ 40 పిక్సెల్స్ ఉండాలి. 40 పిక్సెల్స్ అనేది స్టాండర్డా కాదు, మనం మెనూ హైట్ 40 పిక్సెల్స్ పెట్టాం కాబట్టి దాని కిందే స్టార్ట్ అవ్వాలి కాబట్టి మనం అలా పెట్టాం. లెఫ్ట్ 0 పిక్సెల్స్ పెట్టుకుంటున్నాము. అలానే విడ్త్ వచ్చేసి మనము 100% ఆఫ్ వ్యూ పోర్ట్ విడ్త్, స్క్రీన్ వెడల్పు పెడుతుంటే అంత ఆక్యుపై చెప్తున్నాము. హైట్ వచ్చేటప్పటికి మనకు ఆటో పెట్టుకుంటున్నాం, ఎందుకంటే ఎన్ని మెనూ ఐటమ్స్ అయితే ఉంటాయో అంతవరకే మనకి రావడం కోసం హైట్ ఆటో. టెంపరీగా ఏం చేద్దామంటే ఒక 400 పిక్సెల్స్ పెట్టుకుందాం, తర్వాత ఆటోకి వెళ్దాం. ఇది జరుగుతుందా లేదని. ఈ nav ఐటమ్స్ బ్లాక్ అనేది ఎప్పుడు జరగాలి? ఇక్కడ navbar.js లో ఇది కండిషనల్ రెండరింగ్ చేయాలి. మనం ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేసి ఇక్కడ మెనూ టాగల్ ట్రూ లో ఉన్నప్పుడు nav ఐటమ్స్ రావాలి. మెనూ టాగల్ ఫాల్స్ లో ఉన్నప్పుడు ఈ కొత్తగా రాసిన బ్లాక్ అనేది రావాలి. సో లెట్స్ కమ్ బ్యాక్. ఇక్కడికి వచ్చి మనం దీని మీద క్లిక్ చేస్తే మనకి రెస్పాండ్ ఏం జరగట్లేదు. ఇక్కడ ఏదో మనకి జరుగుతుంది, రెస్పాండ్ అవుతుందా? ఏమి రెస్పాండ్ కావట్లేదు. లెట్స్ రిఫ్రెష్ చేద్దాము. క్లిక్ చేసినప్పుడు ఏమి రెస్పాండ్ కావట్లా. దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇద్దాం. మనం ఈ navbar CSS కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇద్దాము. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను స్కై బ్లూ అని చెప్పని ఇచ్చుకుంటున్నాను. సో దెన్ కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ఇక్కడ రిఫ్రెష్ చేసి ఒకసారి క్లిక్ చేద్దాము. ఇప్పుడు వచ్చినాయి కదా. ఈ ఐటమ్స్ అడ్డంగా ఉండటం వల్ల మీకు ఇందాక రాలేదు. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని కూడా కిందకి రావాలి. సో కిందకి రావాలంటే అవి దానికి ఏ స్టైల్ వాడున్నాం ఇక్కడ చూడండి, nav లిస్ట్ అని వాడాం. ఈ nav లిస్ట్ అనే దాన్ని తీసుకొని కాపీ చేసుకోండి. ఇక్కడికి రండి. ఎక్కడికి రండి? navbar CSS లోకి వచ్చి ఈ nav బ్లాక్ ఉన్నాయి కదా. సో ఇక్కడ సేమ్ కామా పెట్టేసి దానికి కూడా అదే స్టైల్స్ అప్లై చేసేస్తే మనం ఆటోమేటిక్గా అవి రెండు కూడా బ్లాక్లోకి వచ్చేస్తాయి. కిందకు వచ్చేసినాయి. ఇవి రెండు ఏమొచ్చినాయి? మొత్తం కిందకు వస్తున్నాయి. మనకి మొత్తం కిందకు రాకూడదు, ఇది ప్రాబ్లం అయితే. అందుకని మనం ఏం చేద్దామంటే దీన్ని ఇలా తీసేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్గానే ఉంటుంది. రిఫ్రెష్ చేయండి, క్లిక్ చేస్తే కరెక్ట్గానే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే స్టైల్ని కాపీ చేసుకోండి. ఇక్కడికి రండి, పేస్ట్ చేసేయండి. దాంట్లో అని చెప్పేటప్పుడు గ్రేటర్ దెన్ పెట్టండి. దాంట్లో ఉన్న ఏ ఐటమ్కి మారాలి? ఇప్పుడు దేంట్లో ఉంది? దీంట్లో ఉన్న దాంట్లో ఈ nav లిస్ట్కి ప్రాపర్టీ మారాలి. సో కాబట్టి ఈ nav లిస్ట్ అనేది కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి navbar CSS లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసేసి గ్రేటర్ దెన్ రాసేయండి. ఇక్కడ మనకి ఏం అవ్వాలి? డిస్ప్లే బ్లాక్ అవ్వాలి. ఫస్ట్ ప్రాపర్టీ డిస్ప్లే బ్లాక్ అవ్వాలి. ఒకసారి ఇక్కడికి వచ్చేసి మనం క్లిక్ చేద్దాము, రిఫ్రెష్ చేద్దాము. సో క్లిక్ చేస్తే ఇంకా అడ్డంగానే వస్తున్నాయి. ఎందుకని వస్తున్నాయి అంటే ఈ nav లిస్ట్ని డిస్ప్లే బ్లాక్ చేయడంతో పాటు ఇంకొకటి కూడా చేయాలి మనం ఇక్కడ. ఏంటిది? nav ఐటమ్ కూడా మనం ఫ్లెక్స్లో పెట్టాము, అవి కూడా బ్లాక్ అవ్వాలి. సో కాబట్టి nav లిస్ట్ కామా అండ్ nav ఐటమ్. అయితే వీటన్నిటి కూడా క్లాస్ కదా మనకు కావాల్సింది. డాట్ క్లాస్ పెట్టుకోవాలి, ఇక్కడ డాట్ క్లాస్ పెట్టుకోవాలి, ఇక్కడ డాట్ క్లాస్ పెట్టుకోవాలి. అంటే దీని లోపల ఉన్న ఈ రెండు కూడా బ్లాక్ అవ్వాలి అని చెప్పడం. సో ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసి అయితే ఇవి సెంటర్లోకి రావాలి. నాకు ఇక్కడ అలైన్ ఐటమ్స్, మనకి అలైన్ ఐటమ్స్ జస్టిఫై కంటెంట్, ఇక్కడ జస్టిఫై కంటెంట్ సెంటర్ అని చెప్పని రాసేసేయండి. దాన్ని ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే లెఫ్ట్కే వస్తున్నాయి. సో అలైన్ ఐటమ్స్ తీసుకుందాం. అలైన్ ఐటమ్స్ సెంటర్, రిఫ్రెష్. సో మనకి ఏమవుతుంది? లెఫ్టే వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఈ హైట్ 400 పిక్సెల్స్ తీసేసి ఆటో పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ జస్టిఫై కంటెంట్ కాకుండా టెక్స్ట్ అలైన్ మార్జిన్ ఆటో ఇచ్చేద్దాం. బ్లాక్ లో మార్జిన్ ఆటో. సో మార్జిన్ ఆటో ఇచ్చినా కానీ మనకి బ్లాక్ లోనే వస్తుంది. ఇవన్నీ కూడా మనకి సెంటర్ రావాలి. సో కాబట్టి దీంట్లో ఉన్నవన్నీ సెంటర్ కావాలంటే జస్టిఫై కంటెంట్ సెంటర్ అండ్ దెన్ వి విల్ చెక్
No. Align center. Align center. Justify content center. Only align center. Align item center. Align content center. So just item block lo deentlo margins తీసేసి align items center, nothing to do. So item center తీసేసి text center, text align center, text align center ఇస్తే ఓకే, ఇట్ షుడ్ బి సెంటర్. సో వీటికి కొద్దిగా ప్యాడింగ్ కూడా పెట్టుకుందాం మనం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే ప్యాడింగ్ అని చెప్పని పెట్టేసి ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్లో మనం ఎలా ఇవ్వచ్చు? సో ఫస్ట్ టాప్ వచ్చేసి 10 పిక్సెల్స్ ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ 0 పిక్సెల్స్ ఉండాలి, బాటమ్ 10 పిక్సెల్స్ ఉండాలి, అండ్ లెఫ్ట్ సైడ్ 0 పిక్సెల్స్ ఉండాలని ఒకేసారి మనం మొత్తం రాసేద్దాం. ఆటోమేటిక్గా మొత్తం వచ్చేసింది. ఓకే, ఇప్పుడు వచ్చినాయి కదా, మొత్తం వచ్చేసినాయిగా. సో ఇప్పుడు దీని మీదకి వెళ్తే దానికి హోవర్ కావాలి. మనకి హోవర్ కావాలంటే అది ఏంటది? నావ్ ఐటమ్ కదా మనం హోవర్ రాయాల్సింది. సో కాబట్టి ఈ నావ్ ఐటమ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం, కాపీ చేసుకొని కిందకు వచ్చేసి పేస్ట్ చేసి కోలన్ హోవర్ అనే ఒక సూడో ఎలిమెంట్ని యాడ్ చేద్దాం. సో దానికి ఏం కావాలి? మనకి కలర్ మారాలి. సో ఐ గో విత్ రెడ్ ఆరెంజ్ అని చెప్పని తీసుకుంటున్నాను. సో అది కలర్ మారేటప్పుడు కొద్దిగా స్లోగా మారాలి కాబట్టి ట్రాన్సిషన్ తీసుకుంటున్నాను. ట్రాన్సిషన్, ఈ ట్రాన్సిషన్లో నాకు ఎలా మారాలి అంటే, సో లైక్ ఈజ్ ఇన్ అని చెప్పని తీసుకుంటున్నాను. అది ఎన్ని సెకండ్స్లో మారాలనేది నేను స్పెసిఫై చేస్తాను. 5 మిల్లీ సెకండ్స్ అంటే వెరీ షార్ట్గా మారింది. ఒక 10 మిల్లీ సెకండ్స్ అని పెట్టుకుందాం. ఆ తర్వాత వచ్చేసి దెన్ ఇన్ఫినిటీనా లేకపోతే ఈజ్ ఇన్ ఈజ్ అవుట్, ఇంకా ఏం అవసరం లేదు మనకి, అంతవరకు చాలు. సో లెట్స్ కమ్ బ్యాక్. ఇప్పుడు దీని మీదకి వచ్చినా కానీ మనకి ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. అది స్లోగా చేంజ్ అవ్వాలంటే ఇంకా ట్రాన్సిషన్ టైం దక్కించుకోవాలి. సో ఇట్స్ ఓకే. అయితే మనం అనుకుంది ఏంటి? బ్యాక్గ్రౌండ్ కలర్ స్కై బ్లూ వద్దు, మనకి తెలియటం కోసం స్కై బ్లూ పెట్టుకున్నాం. సో అర్థమైందా? మిడ్ నైట్ బ్లూనే పెట్టేసుకుంటే అప్పుడు సేమ్ కలరే మనకి డ్రాప్ డౌన్ అయితే, సో ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రియాక్ట్లో మనం సింపుల్గా ఒక HTML ఫార్మేట్లో చేసిన కోడ్ని ఎక్కువ కష్టం లేకుండా మనం చేసాము ఇప్పుడు. సో ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసుకొని మీరు మొబైల్ ఎడిషన్లో కూడా వెళ్ళి చూడండి. సో ఇట్ షుడ్ బి ఫిట్. ఇక్కడ మీరు మొబైల్ ఎడిషన్లోకి వచ్చినా ఇక్కడ మీరు ఐకాన్ మీద క్లిక్ చేస్తే నీట్గా ఓపెన్ అయితే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది క్లిక్ చేసినప్పుడు మనకి రౌటింగ్ జరగాలి. అర్థమైందా? ఇది క్లిక్ చేసినప్పుడు మనకి రౌటింగ్ జరగాలి. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుంది? కలర్ ఆరెంజ్ రెడ్ వస్తుంది. సో కలర్ ఆరెంజ్ రెడ్ వస్తుంది అంటే ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు మామూలుగానే ఉంటుంది. సరిపోయిందా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చిన్న స్టైల్స్ ఇంకా మార్చాలి. ఇక్కడ కలర్ ఆరెంజ్ రెడ్లోకి రావాలని ఎప్పుడు చెప్పాము? నావ్ ఐటమ్ మీదకి ఓవర్ అయినప్పుడు, లేకపోతే లేదు. ఇక్కడ ఆరెంజ్ రెడ్ కాకుండా మనం ఏం చేద్దామంటే ఆరెంజ్ అనేది మార్చుకుందాము, మరి ఎక్కువ లేకుండా. ఇక్కడ 10 సెకండ్స్ అని పెడదాము, కొద్దిగా మిల్లీ సెకండ్స్ కాకుండా 10 సెకండ్స్ పెడితే ఆటోమేటిక్ ఏమైతే ఇప్పుడు మనం పెట్టినప్పుడు మరీ ఎక్కువ టైం పట్టిద్దేమో. సో ఐ గో విత్ 3 సెకండ్స్ అని పెడదాము, 3 సెకండ్స్ అని పెడదాము. దెన్ రిఫ్రెష్ చేద్దాము. సో మెనూ మీదకి వెళ్తే మనకి కలర్ చేంజ్ అవ్వాలి, స్లోగా చేంజ్ అవుతుంది. మరీ అంత స్లో బాగుండదు కాబట్టి 1 సెకండ్ అనేవి 2 సెకండ్స్ అనేవి పెట్టుకుందాము. సో దెన్ ఎప్పుడైతే మనం దాని మీదకి వెళ్తామో ఇమీడియట్లీ స్లోగా చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఈవెన్ ద మొబైల్లోకి వెళ్ళినా కూడా మనకి ఏమవుతుంది? ఆటోమేటిక్గా రెస్పాన్సివ్గా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఓకే, దట్స్ ఏది క్లిక్ చేస్తే దాని మీద వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకొకటి కూడా రాయాలన్నమాట. ఎలాంటిది? ఆ నావ్ ఐటమ్ హోవర్లో ఉన్నప్పుడు దీనికి ఎలా అయితే పనిచేస్తుందో ఇదే దానికి హోవర్ కూడా రాయాలి మనం. అంటే దీని మొత్తాన్ని, ఎందుకంటే దీంట్లోకి వెళ్ళినప్పుడు రెస్పాన్స్లోకి వెళ్ళినప్పుడు మనకి అక్కడ పని చేయట్లేదు. సో ఎందుకని హోవర్ కలర్ రావట్లే మనకి? ఎందుకని రావట్లేదంటే బికాస్ ఆఫ్ అది మొబైల్ ఎడిషన్లో ఉన్నప్పుడు దాంట్లో ఉన్న స్టైల్స్కి అప్లై అవ్వాలని రాయాలి కదా మనము. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మొబైల్లోకి వెళ్దాం మనం. ఇక్కడ ఇన్స్పెక్ట్లోకి వెళ్దాము, ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి దెన్ దాన్ని మొబైల్లోకి పెట్టుకుందాం. ఇక్కడ మొబైల్కి మార్చాలంటే దీన్ని మనం మొబైల్కి మార్చుకున్నాం. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు చూడండి, దాని మీద కర్సర్ పెడుతుంటే ఆటోమేటిక్గా మనకి లైట్గా స్లోగా కలర్ మారిపోతుంది. సో మీరు ఇది కొద్దిగా జూమ్ చేసుకొని చూసుకుంటే సరిపోయింది అనమాట. అదేనా?
సో అంటే బయట ఉన్నప్పుడు మారటానికి ఒక కలర్ పెట్టాము, ఇక్కడ లోపల ఉన్నప్పుడు మారటానికి ఒక కలర్ పెట్టాము. చూడండి కావాలంటే ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. మనం చిన్న డాట్ ఒకటి ఎక్స్ట్రా ఉంది, అందువల్ల అది కలర్ చేంజ్ కాలేదు. ఇప్పుడు రీలోడ్ అయిన తర్వాత మనం దాంట్లోకి వెళ్ళి ఆ కలర్ చేంజ్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ బిల్డ్ అయిపోయింది, ఒక నిమిషం వెయిట్ చేద్దాము. రెస్పాన్స్ టు రెస్పాన్స్ ఇక్కడ క్లిక్ చేసాం. ఇప్పుడు దీని మీదకి వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయిపోయి అక్కడ మారుతుంది సార్ రెడ్ దగ్గర. సో దట్స్ క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం రియాక్ట్లో ఒక లోగోకి ఐకాన్స్ పెట్టుకున్నాము, అట్ ది సేమ్ టైం ఈ మెనూ కూడా మనకు వచ్చేటట్టు చేసుకున్నాం. వచ్చింది చేసామా, కలర్ మారిపోతుందా? సో ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ మన టాపిక్ ఏంది, దీనికి రౌటింగ్ రాసుకోవాలి అనుకున్నాం. దీనికి రౌటింగ్ రాసుకోవాలనుకున్నాం కదా. ఇప్పుడు ఇంతవరకు చేసిన వీడియో మొత్తం మీరు యాజ్ ఇట్ ఈజ్లీ చూస్తూ దీని వరకు చెయ్యండి. నెక్స్ట్ రేపు క్లాస్లో నేను దీనికి రౌటింగ్, అవుట్లెట్ ఎలా పెడతాము, సైడ్ బార్ ఎలా పెడతాము కూడా చెప్తా. ఇక అది పెట్టిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మన learn.net home అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకొని దాంట్లో కంటెంట్ అంతా ఏ కాంపోనెంట్కి ఆ కాంపోనెంట్కి రౌటింగ్ రాసి దాంట్లో పేస్ట్ చేయడమే. ఇక అది కూడా చేయకపోతే మటుకు హారబుల్ అయిపోయింది. ఇంకంతకంటే నేనేం చెప్పలేను. సో ఫస్ట్ మీరు ఇంతవరకు ఈ వీడియోని యాజ్ ఇట్ ఈజ్లీ ఫాలో అవుతూ చేయండి. నేను పుష్ చేయను, నెట్లో పెట్టను, మీకు కోడ్ ఇవ్వను. అర్థమవుతుందా? ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి దీని ఎఫర్ట్ పెట్టకపోతే ప్రాబ్లం అవుతాం. మరి జాబ్ చేయాలంటే కష్టం కదా. ఒక వీడియోనన్నా ఫాలో అయ్యేటట్టు కెపాసిటీ ఉండాలిగా మనకి. యాజ్ ఇట్ ఈజ్లీ రాయండి. నేను నీట్గా అందుకని మీకు అన్ని విడగొట్టి రాసా. యాక్చువల్ కొద్దిగా సింప్లిఫైగా రాయొచ్చు. నేను రాసింది సింప్లిఫైగానే రాసా, కానీ ఇప్పుడు మీకు డైనమిక్గా చెప్తూ కొద్దిగా ఎలాబొరేటెడ్గా రాసా, కొన్ని డివిజన్స్ ఎక్స్ట్రా తీసుకొని. లేకపోతే ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఫస్ట్ ఎప్పుడు కూడా ఎలాబొరేటెడ్గానే రాయండి. ఆ తర్వాత మీరు చిన్నగా దాన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. మీకే థాట్స్ పెడుతుంటాయి, ఇన్ని డివిజన్స్ ఎందుకు, ఆ యూఎల్కే స్టైల్ పెట్టుకొని ఆ యూఎల్ని బ్లాక్ చేయొచ్చు కదా అనే థాట్ రావాలి మీకు. అవన్నీ సింప్లిఫై చేసుకోవాలి. నేను ముందే సింప్లిఫై చెప్తే హారబుల్గా ఉంటుందని అన్నిటినీ డివిజన్స్ తీసుకొని దాన్ని ఫ్లెక్స్లో పెట్టి చేశాను. అర్థమైందా? సో మీరు ఇంతవరకు కోడ్ చేయండి. సో నాకు ఇంతవరకు వచ్చేటట్టు సెట్ చేస్తే మీరు నెక్స్ట్ టాపిక్ ఏం చెప్తానంటే ఈ సైడ్ బార్ రావాలి. ఏది క్లిక్ చేసినా దానికి సంబంధించిన అప్రోప్రియేట్ పేజీ మనకు ఓపెన్ అవ్వాలి. అది రియాక్ట్ రౌటింగ్ తోటి చేద్దాం. అది సెకండ్ పార్ట్ కింద చేద్దాం. ఓకే, రేపు క్లాస్లో. ఈ క్లాస్ ఇంతవరకు మీరు చేసి రేపు పట్టుకుంటారండి. ఓకేనమ్మా?